నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయా? టీడీపీ యువనేత మంత్రి లోకేష్ రెడ్ బుక్ లో మరో పేజ్ ఓపెన్ అయిందా? ఈసారి రాజకీయ నేతలపై కాకుండా అధికారులపై వేటు పడిందా? జగన్ సర్కార్ లో విచ్చలవిడి అవినీతి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అరాచక అధికారులపై కోడా జులిపిస్తోంది కూటమి ప్రభుత్వం. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ ని సస్పెండ్ చేసింది చంద్రబాబు సర్కార్. గత 10 రోజుల గ్యాప్ లోనే ఏపీ రాజకీయాలు ఊహించని విధంగా వేడెక్కాయి. ఇప్పటికే వైసీపీ జమానాలో నోరు పారేసుకున్న వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. ఇటు అధికారులను వదలడం లేదు కూటమి ప్రభుత్వం. ఏపీ సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారనే అభియోగాలు నిర్ధారణ కావడంతో ఆయనను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. యుఏఈ పర్యటనకు వెళ్లి వస్తానని అధికారికంగా అనుమతులు తీసుకున్న సునీల్ కుమార్ ఆ తర్వాత ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే వివిధ దేశాల్లో పర్యటించారు. ఇది ఆయన ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడమే. ఇక సునీల్ కుమార్ అనుమతులు లేకుండా ఏ దేశాల్లో పర్యటించారో ఒకసారి చెక్ చేద్దాం. 2024 ఫిబ్రవరిలో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకొని ప్రభుత్వం ఇచ్చిన వివరాలను డీవియేట్ చేసి దుబాయ్ లో సునీల్ కుమార్ పర్యటించారు. 2023 సెప్టెంబర్ 2వ తారీఖున ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఎమిరేట్స్ విమానం EK-525 లో హైదరాబాద్ నుండి స్వీడన్ దేశం వెళ్లి 2023 సెప్టెంబర్ 11న ఎమిరేట్స్ విమానం EK-526 లో హైదరాబాద్ తిరిగొచ్చారు సునీల్ కుమార్. 2023 ఫిబ్రవరి 1న హైదరాబాద్ నుండి EK-525 విమానంలో దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లి 2023 ఫిబ్రవరి 28న EK-524 విమానంలో అమెరికా నుండి హైదరాబాద్ కు దుబాయ్ మీదుగా తిరిగి వచ్చారు. అయితే ఈ పర్యటనకు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. డిసెంబర్ 14, 2022 నుండి డిసెంబర్ 19, 2022 వరకు జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని దుబాయ్ లో పర్యటించారు. ఇక 2021 అక్టోబర్ 2న EK-525 విమానంలో హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లి అక్టోబర్ 10న EK-524 విమానంలో తిరిగి హైదరాబాద్ కు వచ్చారు. ఈ పర్యటనకు ప్రభుత్వ అనుమతి లేదు. ఇక డిసెంబర్ 21, 2019 నుండి 4 జనవరి 2020 వరకు అమెరికాలో పర్యటించేందుకు అనుమతి తీసుకొని అనుమతులకు విరుద్ధంగా యునైటెడ్ కింగ్డమ్ లో పర్యటించారు. ఇలా పలుమార్లు ప్రభుత్వ అనుమతులు ఉల్లంఘించి పలుమార్లు ప్రభుత్వం నుండి అనుమతులు లేకుండా విదేశీ పర్యటనలు చేసిన సునీల్ కుమార్ ను ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఇటీవల ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాల సామాజిక వర్గం నేతలు ఒంగోలులో నిర్వహించిన సభకు సునీల్ కుమార్ హాజరయ్యారు. ఆ సభలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం ఎస్సీ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే దానిపై పోరాటం చేయాలని, శాసనసభను ముట్టడించాలని ఆయన సూచించారు. దీనిపైన త్వరలోనే విచారణ జరగనుందని తెలుస్తోంది. ఇక మొత్తం మీద జగన్ సర్కార్ హయాంలో విచ్చలవిడిగా రెచ్చిపోయిన నేతలు, అధికారులను కూటమి సర్కార్ శిక్షిస్తోంది. ఏపీ సమాజంలో ఇలాంటి నేర స్వభావం, రూల్ ఆఫ్ లాని వ్యతిరేకించే వారికి శిక్షలు తప్పవని చంద్రబాబు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది అరెస్ట్ అవుతారో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.